పూర్వం ఒక రాజు ప్రశాంతత అనే అంశంపై అద్భుతమైన చిత్రాన్ని గీసిన వారికి భారీ బహుమతి ఇస్తానని ప్రకటించాడు. లోకంలోని చిత్రకారులందరూ రకరకాల చిత్రాలు గీశారు. చివరికి రాజు 2 చిత్రాలను ఎంపిక చేశాడు. మొదటి చిత్రం ఒక అందమైన సరస్సు. ఆ నీరు ఎంత నిశ్చలంగా ఉందంటే చుట్టూ ఉన్న తెల్లని పర్వతాలు ఆ నీటిలో అద్దంలా కనిపిస్తున్నాయి. పైన నీలి ఆకాశం, తెల్లని మేఘాలు. ఆ చిత్రాన్ని చూస్తుంటేనే మనసుకి ఎంతో హాయిగా, ప్రశాంతంగా అనిపిస్తోంది. ప్రజలందరూ ఇదే గెలుస్తుందని అనుకున్నారు. రెండో చిత్రం. ఇందులో కూడా పర్వతాలు ఉన్నాయి, కానీ అవి చాలా భయంకరంగా నల్లగా ఉన్నాయి. పైన ఆకాశంలో మెరుపులు, ఉరుములు, భీకరమైన వర్షం. పర్వతం మీది నుండి ఒక పెద్ద జలపాతం ఉధృతంగా పడుతోంది. అది చూడటానికి ఏమాత్రం ప్రశాంతంగా లేదు. అందరూ ఆశ్చర్యపోయారు. రాజుగారు, దీన్ని ఎందుకు ఎంచుకున్నారు అని. కాని రాజు ఆ చిత్రాన్ని జాగ్రత్తగా గమనించమన్నాడు. ఆ ఉధృతమైన జలపాతం వెనుక ఒక చిన్న రాతి పగులులో ఒక చిన్న పొద ఉంది. ఆ పొదలో ఒక తల్లి పక్షి తన గూడు కట్టుకుని అంత భయంకరమైన వర్షంలో ఉరుముల మధ్య కూడా ఎంతో నిశ్చలంగా, ప్రశాంతంగా తన పిల్లలకు ఆహారం తినిపిస్తోంది. రాజు రెండో చిత్రానికే మొదటి బహుమతి ఇచ్చి ఇలా అన్నాడు: ప్రశాంతత అంటే శబ్దాలు లేని చోట, సమస్యలు లేని చోట ఉండడం కాదు. ఎంతటి గందరగోళం, అలజడి, కష్టాల మధ్య ఉన్నా మన హృదయంలో చెలించకుండా నిశ్చలంగా ఉండటమే నిజమైన ప్రశాంతత. నీతి: బయట పరిస్థితులు ఎలా ఉన్నా మన అంతరాత్మ ప్రశాంతంగా ఉంటే ఏ కష్టమైనా చిన్నదిగానే కనిపిస్తుంది.